హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో రవ్వ లడ్డూలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. రవ్వ లడ్డు చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే కొంతమందికి ఇవి కొంచెం గట్టిగా వచ్చినట్లు వచ్చేస్తాయి. అలా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్ గా రావాలి అంటే ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. అండ్ జనరల్ గా రవ్వ లడ్డు అనేది చాలా తక్కువ రోజులు నిల్వ ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్ లో చేస్తే మీకు రవ్వ లడ్డు బయట పెట్టినా కూడా కనీసం నెల రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి పావు కప్పు దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే పావు కప్పు దాకా జీడిపప్పు కిస్మిస్లను వేసి దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని వీటిని పక్కకు తీసేయండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 2 కప్పుల దాకా ఉప్మా రవ్వని వేసుకోవాలి. అదేనండి బొంబాయి రవ్వని వేసుకొని దోరగా నిదానంగా 10 నుంచి 15 నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించుకోవాలి. మీరు రవ్వని ఎంత బాగా వేయిస్తే లడ్డు రుచి అంత బాగుంటుంది. మంటని అస్సలు పెంచకుండా చిన్న మంట మీదే ఇలా కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకుంటూ రవ్వంతా కూడా ఈవెన్ గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేయండి. ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి. తెల్లగా ఉండే రవ్వంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. ఇలా వేయించుకున్న రవ్వలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము కొంచెం ఎక్కువ వేసుకుంటేనే లడ్డు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కొబ్బరి తురుము వేసిన తర్వాత మళ్ళీ తిరిగి చిన్న మంట మీద రవ్వతో పాటుగా కొబ్బరిని వేయించుకోవాలి. నిదానంగా గరిటెతో కలుపుతూ అడుగు పట్టకుండా వేయించుకోండి. ఈ విధంగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్నాక స్టవ్ ఆపేసి ఈ రవ్వని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు రవ్వ లడ్డు కోసం పాకం పట్టాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా పంచదార వేసుకోండి. అరకప్పు దాకా నీళ్లు కూడా వేసుకొని పంచదార కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండండి. చిన్న మంట మీద ఈ పంచదారని కరగనివ్వండి. జస్ట్ పంచదార కరిగితే సరిపోతుందండి. ఇలా లేత తీగ పాకం రావాలి. వెంటనే దీంట్లోకి వేయించి పక్కనుంచిన రవ్వను వేసేయండి. వేయించుకొని పక్కన పెట్టేసిన డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకొని చిన్న మంట మీద ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి. ఈ పాకంలో రవ్వ ఉడికితే చాలు. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ కొంచెం చల్లారనివ్వండి. ఆ తర్వాత చేత్తో మ్యాష్ చేసుకుంటూ లడ్డుల్లా చుట్టుకోవడమే. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు లడ్డు చుట్టడం చాలా ఈజీ అవుతుందండి. ఇది చల్లారే కొద్దీ ఇలా కొంచెం ఉండల్లాగా ఫామ్ అవుతుందండి. అలాంటప్పుడు ఇలా చేత్తో ఉండల్ని మ్యాష్ చేస్తూ ఉండాలి. పొడి పొడిగా చేస్తూ లడ్డూలు చుట్టుకోండి. చాలా ఈజీగా ఈ లడ్డూలు చుట్టేసుకోవచ్చు. అలాగే మొత్తం రవ్వని ఇలా వీడియో క్లిప్ లో చూపించే విధంగా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకొని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. ఇందులో మనం వేసింది పచ్చి కొబ్బరి కదా, లడ్డూలు ఎలా నిల్వ ఉంటాయనే డౌట్ రావచ్చు. రవ్వతో పాటుగా మనం పచ్చి కొబ్బరిని వేయించినప్పుడే అందులో ఉండే చెమ్మంతా కూడా పోతుందండి. అలాగే మనం పాకం పట్టి చేస్తున్నాం కాబట్టి ఈ లడ్డూలు పాడైపోయే ఛాన్సే ఉండదు. ఒకసారి ఈ రవ్వ లడ్డూని ట్రై చేసి రుచి చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.